హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు బీఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ నుండి స్పోర్ట్స్ కోటా సంబంధించిన జీడీ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అయితే మనకు రిలీజ్ అయితే చేశారు. సో ఇప్పుడైతే దీనికి సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా మనం చేయాలో ఈ వీడియో తెలుసుకుందాం. సో మీరు మాత్రం స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. సో ఇక్కడ వచ్చేసి దీనికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ చూసుకోవచ్చు. ఇక్కడైతే మనకు ఇక్కడ పోస్ట్ నేమ్ వచ్చేసి ఇక్కడ స్పోర్ట్స్ పర్సన్, ఇక్కడ పోస్ట్ నేమ్ వచ్చేసి కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ, ఇక్కడ స్పోర్ట్స్ కోటా 2024 సంబంధించినది వాళ్ళు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేశారు. సో దీనికి ఎలిజిబుల్ క్యాండిడేట్ వచ్చేసి ఇండియన్ సిటిజన్ మేల్ అండ్ ఫీమేల్ అయితే దీనికి అయితే అప్లై చేసేయచ్చు. అండ్ ఇక్కడ 275 పోస్ట్ అయితే మనకు రిలీజ్ అయితే చేశారు. అండ్ ఇక్కడ ఆన్లైన్ డేట్ వచ్చేసి 1 డిసెంబర్ నుండి 30 డిసెంబర్ వరకు అయితే లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఇక్కడైతే మనకు డిసిప్లిన్, సో మన యొక్క సంబంధించిన పోస్ట్ నేమ్ అయితే ఇక్కడైతే స్పోర్ట్స్ సంబంధించిన ఇక్కడ నేమ్ అయితే ఇచ్చారు. తర్వాత ఈవెంట్ ఇక్కడ మేల్ క్యాండిడేట్ వాళ్ళు, తర్వాత వేకెన్సీస్, తర్వాత ఉమెన్ క్యాండిడేట్ వాళ్ళకైతే ఈ విధంగా ఈవెంట్స్, తర్వాత వేకెన్సీ అనేది ఈ విధంగా అయితే ఇచ్చారు. అండ్ మీకు సంబంధించిన ఇక్కడైతే మీ యొక్క స్పోర్ట్స్ ఇక్కడ డ్రైవింగ్, ఇక్కడ డివింగ్ అండ్ వాటర్ పోలో కానీ, బాస్కెట్ కానీ, సైక్లింగ్ కానీ మీకు సంబంధించిన ఏదైతే ఉంటుందో సో మీరైతే మీకు ఓన్ సర్టిఫికేట్ ఉంటే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. నేషనల్ కానీ ఇంటర్నేషనల్ కానీ ఇక్కడ ఉంటే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడైతే మనకు కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ అండర్ స్పోర్ట్స్ కోటా అయితే ఇచ్చారు. సో సాలరీ అయితే ఇక్కడైతే చూసుకోండి. అండ్ మీకు సంబంధించిన ఇక్కడ నేమ్ వచ్చేసి మనకు జీడీ స్పోర్ట్స్ పర్సన్, ఇక్కడైతే మనకు ఏజ్ వచ్చేసి 18 to 23 ఇయర్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మీరు ఓన్లీ 10th క్లాస్ పాస్ అయి ఉంటే చాలు. అండ్ దాంతోపాటు మీకు సంబంధించిన స్పోర్ట్స్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ అయితే కంపల్సరీ అయితే ఉండాలన్నమాట. సో మీకు సంబంధించిన ఇక్కడ స్టేట్ కానీ, నేషనల్ కానీ, ఇంటర్నేషనల్ కానీ ఉంటే మీరు దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. సో మీరైతే నోటిఫికేషన్ జాగ్రత్త చూసి మీరైతే అప్లై అయితే చేసుకోండి. సో మీకు సంబంధించిన ఇక్కడ వాళ్ళు పూర్తిగా అయితే దీంట్లో అయితే మెన్షన్ చేశారు. సో ఇప్పుడైతే మనం బీఎస్ఎఫ్ సంబంధించిన ఆన్లైన్ అప్లై ఏ విధంగా చేయాలో ఇక్కడైతే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి బీఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ సంబంధించిన అఫీషియల్ ఆన్లైన్ పోర్టల్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. సో మీకైతే డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చిస్తాను ఈ యొక్క లింక్ అనేది. సో మీరు ఈ విధంగా వచ్చేసిన తర్వాత మీరు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసి ఉంటే ఇక్కడ మీ యొక్క ఈమెయిల్ అడ్రస్, పాస్వర్డ్ వచ్చేసి క్యాప్చర్ ఎంటర్ చేసేసి మీరు లాగిన్ అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా కొత్త క్యాండిడేట్ ఎవరైనా ఉంటే ఇక్కడైతే రిజిస్టర్ హియర్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసేయండి. చేసేస్తే మనకు ఈ విధంగా పర్సనల్ డీటెయిల్స్ అయితే వస్తాయి. సో ఇక్కడ వచ్చేసి మీ యొక్క నేమ్ అయితే ఇచ్చేసేయండి. ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉందో ఆ విధంగా మీ యొక్క ఫుల్ నేమ్, తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్, తర్వాత మీ యొక్క ఈమెయిల్ ఐడి ఇచ్చేసి ఇక్కడ జనరేట్ ఓటీపీ అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్, ఆ తర్వాత మన యొక్క మొబైల్ నెంబర్ లేదా ఈమెయిల్ ఐడికి అనేది ఓటీపీ అయితే వస్తుంది. ఆ యొక్క ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసేసేయండి. చేసిన తర్వాత ఐఎమ్ నాట్ రోబోట్ మీద క్లిక్ చేసేసి సబ్మిట్ అయితే చేసేయండి. ఫ్రెండ్స్, ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి ఐడెంటిటీ డీటెయిల్స్ అయితే వస్తాయి. ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఆధార్ కార్డు ఉంటే ఇక్కడ ఆధార్ కార్డు మీద అయితే క్లిక్ చేసేయండి. ఆ తర్వాత మీ యొక్క ఆధార్ కార్డు నెంబర్ ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ ఐడెంటిటీ టైప్ అనేది మీకు సంబంధించిన ఇక్కడైతే వేరే టైప్ ఉంటే ఇక్కడైతే ఇచ్చేసేయండి. ఇక్కడ ఆధార్ కార్డు లేకపోతే ఇక్కడ మీకు సంబంధించిన ఐడి ప్రూఫ్ ఏదైనా ఉంటే పాన్ కార్డ్, ఇక్కడ పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడి ఉంటే దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకుని దానికి సంబంధించిన నెంబర్ అయితే ఇచ్చేసేయండి ఈ రెండిట్లో. ఆ తర్వాత ఇక్కడ అడిషనల్ డీటెయిల్స్ వచ్చేసి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది దీంట్లో మెన్షన్ చేసేయండి. తర్వాత ఏజ్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి నేషనాలిటీ వచ్చేసి ఇండియన్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. తర్వాత ఇక్కడ మీ యొక్క ఫాదర్ నేమ్ అనేది ఫుల్ నేమ్ ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉందో ఆ విధంగా ఇచ్చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి మీ యొక్క మదర్ నేమ్ ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉందో ఆ విధంగా ఇక్కడైతే జాగ్రత్తగా మెన్షన్ చేసేయండి క్యాపిటల్ లెటర్లో. తర్వాత ఇక్కడ పర్మనెంట్ ఐడెంటిఫికేషన్ మార్క్ బాడీ, సో మీ యొక్క పుట్టుమచ్చలు మీ యొక్క ఎక్కడ ఉన్నాయో ఇక్కడైతే మెన్షన్ చేసేయండి. తర్వాత జెండర్ మేల్ ఆ ఫీమేల్ అయితే దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మ్యారిటల్ స్టేటస్ వచ్చేసి మ్యారీడ్ అండ్ మ్యారీడ్ అయితే ఇచ్చేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చి ఇక్కడ డొమిసిలరీ సర్టిఫికేట్, ఇక్కడ డూ హ్యావ్ డొమిసిలరీ సర్టిఫికేట్ ఉంటే ఇక్కడైతే ఎస్ అయితే చేయండి. సో చేస్తే మీకు సంబంధించిన ఇక్కడైతే డొమిసిలరీ స్టేటస్ సెలెక్ట్ చేసుకుంటే దానికి సంబంధించిన సర్టిఫికేట్ నెంబర్ అయితే ఇచ్చేసేయండి. ఒకవేళ డొమిసిలరీ సర్టిఫికేట్ లేకపోతే ఇక్కడ సింపుల్గా అయితే నో అయితే చేసేయండి. సో డొమిసిలరీ సర్టిఫికేట్ అంటే మీరు నివసిస్తున్న సంబంధించిన ప్లేస్ అని డొమిసిలరీ అంటారు. సో అది ఒక సర్టిఫికేట్ ఉంటే ఇక్కడైతే ఎస్ చేయండి, లేకపోతే నో అయితే చేసేయండి. తర్వాత ఇక్కడ కేటగిరీ రిజర్వేషన్, సో ఇక్కడ రిలీజియన్ వచ్చేసి మీరు హిందూ ముస్లిమ్స్ అనేది దీంట్లో సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ యొక్క క్యాస్ట్ ఇక్కడ ఎస్సీయా, ఎస్టీయా, ఓబీసీయా, ఇంట్రెస్ట్ కేటగిరీ దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. సో చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క ఒకవేళ మీరు ఇక్కడ అండర్జు కేటగిరీ ఉంటే ఇక్కడైతే మీకు ఎటువంటి సర్టిఫికేట్ అయితే అడగదు. ఒకవేళ మీరు ఇక్కడైతే ఓబీసీ ఉంటే ఇక్కడైతే మీకు సంబంధించిన ఓబీసీ సర్టిఫికేట్ నెంబర్ అయితే అడుగుతుంది. ఇక్కడ డూ యూ బిలాంగ్ నాన్ క్రిమినల్ ఉంటే ఇక్కడైతే ఎస్ చేయండి. సో మీరు నాన్ క్రిమినల్ చెందిన వారు అంటే ఇక్కడ ఎస్ చేయండి, లేకపోతే సింపుల్గా అయితే నో అయితే చేసేయండి. తర్వాత మీకు సంబంధించిన ఇక్కడ సర్టిఫికేట్ నెంబర్ అయితే ఇవ్వాలి. తర్వాత సర్టిఫికేట్ ఏ స్టేట్ నుండి ఇష్యూ చేయబడింది ఆ యొక్క స్టేట్ సంబంధించిన దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. తర్వాత మీ యొక్క ఇష్యూ చేయబడిన డిస్ట్రిక్ట్ నేమ్ అయితే చేసేయండి. తర్వాత ఇక్కడ ఇష్యూ ఎవరి చేత అయితే చేయబడిందో వాళ్ళ యొక్క నేమ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత సర్టిఫికేట్ ఇష్యూ ఎప్పుడు డేట్ అయితే రిలీజ్ చేశారో ఆ యొక్క డేట్ అయితే మెన్షన్ చేసేయండి. ఆ తర్వాత ఇక్కడైతే మీకు సంబంధించిన అనేది ఇక్కడైతే ఇక్కడ మీరు ఒకవేళ మీరు ఎస్సీ ఎస్టీ ఉంటే సేమ్ యాస్టిస్గా మీకు సంబంధించిన సర్టిఫికేట్ అయితే దీంట్లో మెన్షన్ చేసేయండి. తర్వాత ఇక్కడైతే మోడ్ ఆఫ్
రిక్రూట్మెంట్ వచ్చేసి మనకు డైరెక్ట్ అనేది ఉంటుందన్నమాట. సో, ఒకవేళ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అంటే ఇక్కడ గౌట్ ఎంప్లాయీ ఉంటే మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి. లేకపోతే డైరెక్ట్ ఎంట్రీ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ సబ్ కేటగిరీ వచ్చేసి మీకు సంబంధించిన ఇక్కడ పీడబ్ల్యూడీ, పీహెచ్ క్యాండిడేట్ ఉంటే ఇక్కడ యెస్ అండి. లేకపోతే ఇక్కడ మనకు ఆటోమేటిక్‌గా నో అయితే వచ్చేసింది. తర్వాత ఇక్కడ ఎక్స్ సర్వీస్ మ్యాన్ గాని ఉంటే ఇక్కడైతే నో అయితే వచ్చేసింది. ఎందుకంటే మనం ముందైతే సెలెక్ట్ చేసుకున్నాం కదా! తర్వాత డిపార్ట్మెంటల్ ఆటోమేటిక్‌గా నో అయితే వచ్చేస్తుంది. సో, ఈ విధంగా మీకు ప్రొఫైల్ అయిపోయిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మనకు అడ్రస్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో, ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ మీ యొక్క ఎస్ఎస్‌సి మార్క్స్ మెమోలో అండ్ మీ యొక్క ఆధార్ కార్డ్‌లో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా మీ యొక్క ఫుల్ అడ్రస్ ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క పిన్ కోడ్ ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క స్టేట్ నేమ్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ యొక్క డిస్ట్రిక్ట్ ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క సిటీ నేమ్ అనేది దీంట్లో మెన్షన్ చేసేయండి. తర్వాత పోలీస్ స్టేషన్ ఊరి పేరు అనేది దీంట్లో మెన్షన్ చేసేయండి. లేకపోతే అవసరం లేదు. తర్వాత పోస్ట్ ఆఫీస్ ఇక్కడ ఏ ఊర్లో ఉంటుందో ఆ యొక్క ఊరి పేరు ఇచ్చేసేయండి. తర్వాత తహసీల్ వచ్చేసి మీకు ఎక్కడ ఉంటుందో ఆ యొక్క ఊరి పేరు ఇచ్చేసేయండి. అండ్ ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ మీకు కరెస్పాండెన్స్ సేమ్ ఉంటే దీంట్లో టిక్ చేసేసండి. మనకు ఆటోమేటిక్‌గా అనేది ఫిల్అప్ అయితే అయిపోతుంది. ఒకవేళ మీకు కరెస్పాండెన్స్ వేరే ఉంటే ఇక్కడ అన్‌టిక్ చేసేసి మీరు వేరే డీటెయిల్స్ అయితే దీంట్లో అయితే ఫిల్అప్ అయితే చేసేయండి. సో, చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి అదర్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. ఇక్కడైతే డూ యూ హావ్ ఎన్‌సీసీ సో, మీరు ఎన్‌సీసీ ఉంటే ఇక్కడైతే యెస్ చేయండి. చేసి మీకు సంబంధించిన ఎన్‌సీసీ సర్టిఫికేట్ ఏనా, బీనా దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీకు ఎన్‌సీసీ లేకపోతే ఇక్కడ సింపుల్‌గా అయితే నో అయితే చేసేయండి. ఆ తర్వాత ఇక్కడైతే డూ యూ హావ్ స్పోర్ట్స్ అచీవ్‌మెంట్ ఇదైతే యెస్ అయితే చేయండి కంపల్సరీగా. యెస్ చేసిన తర్వాత మీ యొక్క స్పోర్ట్స్ అచీవ్‌మెంట్ గేమ్ 1 అయితే సెలెక్ట్ చేసుకోండి. సో, నోటిఫికేషన్‌లో అయితే ఇచ్చారు కదా! సో, ఆ యొక్క గేమ్స్ అనేది ఏవైతే ఉన్నాయో ఆ యొక్క గేమ్స్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత దానికి సంబంధించిన ఇక్కడ హైయెస్ట్ స్పోర్ట్స్ లెవెల్ అనేది ఇంటర్నేషనలా, నేషనలా ఇక్కడ ఆల్ ఇండియా ఇక్కడ యూనివర్సిటీయా, తర్వాత నేషనల్ గేమ్స్ స్పోర్ట్స్ ఫర్ స్కూల్ అనేది దీంట్లో అయితే ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి స్పోర్ట్స్ అచీవ్‌మెంట్ 2 అనేది దీంట్లో అయితే మీరు వేరే ఇక్కడ వేరే ఏదైనా ఉంటే ఇక్కడ దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. అచీవ్‌మెంట్ సంబంధించింది. తర్వాత దానికి సంబంధించిన అనేది దీంట్లో అయితే ఆహ్, ఇక్కడైతే మీరు సంబంధించినది దీంట్లో అయితే ఇచ్చేసేయండి. తర్వాత హైయెస్ట్ ఇక్కడైతే లెవెల్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. సో, ఇక్కడైతే మీరు సంబంధించినది దీంట్లో సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే ఫిజికల్ స్టాండర్డ్. సో, మీ యొక్క హైట్ అనేది దీంట్లో సెంటీమీటర్‌లో అయితే దీంట్లో అయితే ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క చెస్ట్ మేల్ క్యాండిడేట్ వాళ్ళకైతే దీంట్లో అయితే ఇచ్చేసేయండి. సో, ఇచ్చేసిన తర్వాత మీ యొక్క వెయిట్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మీరు డిక్లరేషన్. సో, ఇక్కడైతే క్రిమినల్ కేసెస్ పెండింగ్ ఉంటే యెస్ చేయండి. లేకపోతే నో అయితే చేసేయండి. తర్వాత గుజరాత్ రైట్స్ ఉంటే ఇక్కడ నో అయితే చేసేయండి. తర్వాత జమ్మూ కాశ్మీర్ ఇక్కడ 1980లో ఇక్కడ ఈ విధంగా ఉంటే ఇక్కడ నో అయితే చేసేయండి. లేకపోతే డొమిసిలింగ్‌గా ఉంటే ఇక్కడ యెస్ చేయండి. లేకపోతే నో అయితే చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే క్వాలిఫికేషన్ అయితే యాడ్ చేయాలి. సో, మీకు సంబంధించిన ఇక్కడ క్వాలిఫికేషన్ టైప్ వచ్చేసి మీరు ఎస్ఎస్‌సి మెట్రికులేషన్ హై స్కూల్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ యొక్క సర్టిఫికేట్ నంబర్ మీ యొక్క 10థ్ క్లాస్ పైన అయితే ఉంటుంది. ఆ యొక్క సర్టిఫికేట్ నంబర్ రూల్ నంబర్ అయితే కాదు. సర్టిఫికేట్ నంబర్ చేసిన తర్వాత ఇయర్ పాసింగ్ ఎప్పుడు పాసింగ్ ఇయరో ఆ యొక్క ఇయర్. తర్వాత ఇక్కడ స్టేట్ అయితే మీరు ఏ స్టేట్ నుండి అయితే పాస్ అవుట్ అయ్యారో ఆ యొక్క స్టేట్. తర్వాత బోర్డ్ నేమ్ దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ యాడ్ మీద క్లిక్ చేస్తే మనకు యాడ్ అయిపోతుంది. తర్వాత మీకు సంబంధించిన ఇక్కడ హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఇంటర్మీడియేట్ గాని, డిప్లొమా గాని, గ్రాడ్యుయేట్ గాని మీకు సంబంధించిన హైయర్ క్వాలిఫికేషన్ అయితే మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి. సో, నేనైతే మీకు ఎగ్జాంపుల్‌గా అయితే ఇక్కడైతే చూపెడుతున్నాను. మీరు 10థ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే మనకు యాడ్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా మనకు క్వాలిఫికేషన్ టైప్ అనేది ఇక్కడ ఈ విధంగా యాడ్ అయితే అయిపోతుంది. ఒకవేళ ఏమైనా మిస్టేక్ ఉంటే ఇక్కడ ఎడిట్ చేసుకోండి. మీరు ఎడిట్ చేసుకోవచ్చు. ఒకవేళ అన్ని రాంగ్ ఉంటే ఇక్కడ డిలీట్ చేసేసి మళ్ళీ యాడ్ అయితే చేసుకోవచ్చు. సో, ఇక్కడ మీరు 10థ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇంటర్మీడియేట్ ఉంటే ఇంటర్మీడియేట్, తర్వాత డిప్లొమా ఉంటే డిప్లొమా, తర్వాత గ్రాడ్యుయేట్ ఉంటే గ్రాడ్యుయేట్, పీజీ, డిప్లొమా, తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉంటే ఇక్కడ మీరు సంబంధించిన హైయర్ క్వాలిఫికేషన్ వరకు అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. సో, నేనైతే ఓన్లీ 10థ్ క్లాస్ అయితే ఇక్కడైతే అడిగింది కాబట్టి నేను 10థ్ క్లాస్ సంబంధించిన ఇక్కడ క్వాలిఫికేషన్ అయితే అడుగుతున్నా. సో, మీకు సంబంధించిన పూర్తి హైయర్ క్వాలిఫికేషన్ అయితే దీంట్లో సెలెక్ట్ చేసుకోండి. సో, నేనైతే మీకు ఎగ్జామ్ కోసం అయితే ఇక్కడైతే ఎగ్జాంపుల్ కోసం అయితే చూపెడుతున్నాను. సో, ఇక్కడ ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసేయండి. సో, చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే ఇక్కడైతే ఎంప్లాయీ ఉంటే ఇక్కడ యెస్ అండి. లేకపోతే సింపుల్‌గా అయితే నో చేసేయండి. చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే నెక్స్ట్ ఆప్షన్ ఉంది కదా! దీని మీద క్లిక్ చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడ డాక్యుమెంట్స్ అయితే అప్‌లోడ్ చేయాలి. సో, ఇక్కడ డాక్యుమెంట్స్ వచ్చేసి మనకు ఫోటో ఇక్కడ 30 నుండి 100 కేబీస్, సిగ్నేచర్ వచ్చేసి 20 నుండి 50 కేబీస్, క్వాలిఫికేషన్ అండ్ అదర్ క్వాలిఫికేషన్ ఎక్స్‌పీరియన్స్ క్యాస్ట్ వచ్చేసి 30 నుండి 100 కేబీస్ ఇక్కడ జేపీజీ ఫార్మాట్‌లో, పీడీఎఫ్ ఫార్మాట్‌లో ఇక్కడ అప్‌లోడ్ చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ మనకు ఆల్ ఎక్స్‌పీరియన్స్ అప్‌లోడెడ్ ఇక్కడ సింగిల్ పీడీఎఫ్‌లో మీకు సంబంధించిన ఎక్స్‌పీరియన్స్ ఉంటే ఇక్కడైతే ఒక బాక్స్ ఉంటూ వస్తుంది. ఆ యొక్క బాక్స్ సంబంధించినది ఇక్కడైతే మీరు సింగిల్ పీడీఎఫ్‌లో ఎక్స్‌పీరియన్స్ సంబంధించిన అనేది అప్‌లోడ్ చేసేయండి. లేకపోతే ఇక్కడ వదిలేయొచ్చు. సో, ఇక్కడ మీరు సంబంధించిన ఎన్ని క్వాలిఫికేషన్ అయితే యాడ్ చేస్తారో దానికి సంబంధించిన క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ అయితే అడుగుతుంది. సో, ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఫోటో అనేది అప్‌లోడ్ చేసేయండి. తర్వాత మీ యొక్క సిగ్నేచర్, తర్వాత మీ యొక్క ఎస్ఎస్‌సి మార్క్స్ మెమో సర్టిఫికేట్, తర్వాత మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్, తర్వాత మీకు సంబంధించిన స్పోర్ట్స్ అచీవ్‌మెంట్ సంబంధించిన సర్టిఫికేట్ అయితే ఇక్కడ అప్‌లోడ్ చేసేయండి. సో, మీరు ఎన్ని క్వాలిఫికేషన్ యాడ్ చేసారో దానికి సంబంధించిన క్వాలిఫికేషన్ అయితే ఇక్కడైతే సర్టిఫికేట్ అయితే అడుగుతుందన్నమాట. సో, ఈ విధంగా మీరు సర్టిఫికేట్ అప్‌లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే డిక్లరేషన్ చేసేయండి. యాక్సెప్ట్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసేయండి.
ఫ్రెండ్స్ ఆ తర్వాత మనకు ప్రొఫైల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చేసి మీకు స్పోర్ట్స్ సర్టిఫికేట్ లేకపోతే ఇక్కడైతే నెక్స్ట్ 7 తర్వాత 8 అయితే ఇచ్చారు. సో మీరు ఈ యొక్క ఇక్కడ ఇక్కడ ఈ యొక్క ఫామ్ అయితే మీరు ప్రింట్ తీసుకొని మీకు సంబంధించిన డీటెయిల్స్ అనేది ఫిల్అప్ చేసేసి మీరు స్టాంప్ చేసుకొని మీరు అప్లోడ్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇక్కడ 8 సంబంధించిన అనేది దీంట్లో అయితే ఇచ్చారు. సో మీకు సంబంధించిన స్పోర్ట్స్ సంబంధించినది మీరు అన్నీ అయితే ఇక్కడ ఫిల్అప్ చేసేసి స్టాంప్ చేసేసి మీరు డైరెక్ట్‌గా మీకు సంబంధించిన ఇక్కడైతే నేమ్ డెస్టినేషన్ తర్వాత నేమ్ ఆఫ్ అసోసియేషన్ సంబంధించిన తర్వాత అడ్రస్ సేల్ దీని మీద ఇక్కడ మీరు అన్ని కరెక్ట్‌గా అనేది దీంట్లో అయితే ఇచ్చి సైన్ చేసేసి అండ్ మీకు సంబంధించిన ఇక్కడ ఎవరైతే కోచ్ ఉంటారో వాళ్ళకి సంబంధించిన అనేది మీరు సైన్ సిగ్నేచర్ ఇచ్చేసిన తర్వాత మీరు అప్లోడ్ చేసుకోవచ్చు అన్నమాట. మీకు సర్టిఫికేట్ లేకపోతే ఇక్కడ నుండి అయితే ఫామ్ డౌన్లోడ్ చేసుకొని మీరు మీకు సంబంధించిన ఇక్కడ అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు ప్రొఫైల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ అప్లై న్యూ అడ్వర్టైజ్మెంట్స్ ఉన్నాయి కదా, దీని మీద క్లిక్ చేసేయండి. చేసేసి మనకు నెక్స్ట్ ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. ఇక్కడ కరెంట్ రిక్రూట్మెంట్ ఓపెనింగ్ వచ్చేసి మనకు రిక్రూట్మెంట్ ఆఫ్ స్పోర్ట్స్ పర్సన్ ఇక్కడ అయితే పోస్ట్ ఇక్కడ కానిస్టేబుల్ జెండర్ డ్యూటీ ఉన్నాయి కదా. సో ఇక్కడైతే మనకు ఇక్కడ వ్యూ డీటెయిల్ మీద క్లిక్ చేసి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే వస్తాయి. ఇక్కడైతే మనకు అప్లై హియర్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసేయండి. చేసిన తర్వాత ఈ విధంగా పోస్ట్ డీటెయిల్స్ అయితే వస్తాయి. ఇక్కడైతే మనకు సెలెక్ట్ పోస్ట్ ఉన్నాయి కదా, సో మీకు సంబంధించిన పోస్ట్ అయితే దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. మనకు నోటిఫికేషన్ అయితే ఇచ్చారో సంబంధించిన మీకు ఈ దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా స్పోర్ట్స్ క్వాలిఫికేషన్ అయితే అడుగుతుంది. ఇక్కడ కాంపిటీషన్, సో ఇక్కడైతే ఒలింపిక్స్ గేమ్ సమ్మర్ తర్వాత ఇంటర్ వరల్డ్ ఛాంపియన్ వరల్డ్ తర్వాత ఆసియన్ కామన్వెల్త్ ఇక్కడ తర్వాత ఆసియన్ ఛాంపియన్ ఇక్కడ అయితే దీంట్లో అయితే సంబంధించిన యూత్ ఒలింపిక్స్ గేమ్స్ ఆ తర్వాత మీకు సంబంధించిన దీంట్లో అయితే నేషనల్ ఇంటర్నేషనల్ దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత అచీవ్మెంట్ సంబంధించినది గోల్డ్ మెడల్ సిల్వర్ బ్రోంజ్ ఓన్లీ పార్టిసిపేషన్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ యొక్క సర్టిఫికేట్ ఇష్యూ డేట్ అనేది దీంట్లో అయితే డే మంత్ ఇయర్ అయితే దీంట్లో అయితే జాగ్రత్తగా మెన్షన్ అయితే చేసేయండి. సో ఇక్కడైతే ఇయర్ తర్వాత మీకు సంబంధించిన మంత్ తర్వాత డేట్ అయితే ఇచ్చేసేయండి. సో ఇచ్చేసిన తర్వాత మీ యొక్క అకాడమిక్ క్వాలిఫికేషన్, సో ఇక్కడ మ్యాట్రికులేషన్ వచ్చేసి మీరు 10th అయితే పాస్ అయ్యారు కాబట్టి ఇక్కడ ఎస్ అయితే చేయండి. చేసిన తర్వాత మీ యొక్క ఫిజికల్ స్టాండర్డ్ అయితే అడుగుతుందో, సో ఇక్కడైతే ఫిజికల్ కేటగిరీ వచ్చేసి మీకు సంబంధించిన జనరల్ క్యాండిడేట్ అయితే సెలెక్ట్ చేసుకుంటారా మీకు సంబంధించిన దీంట్లో అయితే చేసేయండి అనమాట. లేకపోతే ఇక్కడైతే మనకు మీకు సంబంధించిన ఇక్కడ ఆల్ క్యాండిడేట్ బిలాంగ్స్ టు ఇక్కడ ఎస్టీ కేటగిరీస్ తర్వాత మీకు సంబంధించినది ఇక్కడ దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ జనరల్ క్యాండిడేట్ ఉంటే జనరల్ క్యాండిడేట్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఆ తర్వాత మనకు చెస్ట్ హైట్ చెస్ట్ వెయిట్ అనేది ఈ విధంగా ఆటోమేటిక్గా వచ్చేసింది. సో మీకు సంబంధించినది ఇక్కడ కేటగిరీ అయితే మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మీ యొక్క స్పోర్ట్స్ సంబంధించిన డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాలి. సర్టిఫికేట్ వచ్చేసి మీకైతే చెప్పిన కదా, సో మీకు సర్టిఫికేట్ లేకపోతే ఇక్కడైతే మీరు డౌన్లోడ్ అయితే చేసుకొని మీకు సంబంధించిన ఫిల్అప్ చేసేసి మీకు సంబంధించిన కోచ్ దగ్గర వెళ్ళి అది స్టాంపు తర్వాత వాళ్ళ సిగ్నేచర్ ఇచ్చేసి మీరు ఇక్కడైతే అప్లోడ్ చేసేయచ్చు. సో ఈ విధంగా అయితే మనకు డేట్ అయితే వాళ్ళు ఇచ్చారనమాట, ఇక్కడ ఈ డేట్లో అయితే ఉండాలని. సో ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత మీ యొక్క స్పోర్ట్స్ సంబంధించిన క్వాలిఫికేషన్ అయితే దీంట్లో అయితే అప్లోడ్ చేసేయండి. చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే ఎన్ఎక్సరీ సంబంధించినది ఇక్కడ మీరైతే ఏ సంబంధించిన అనేది ఇచ్చారో సో ఇక్కడ పీడిఎఫ్ ఫార్మేట్లో అయితే ఇక్కడైతే అప్లోడ్ చేయాలన్నమాట. ఎన్ఎక్సరీ 8 సంబంధించింది ఆ యొక్క స్పోర్ట్స్ సంబంధించింది కదా. సో ఇక్కడైతే సర్టిఫికేట్ అయితే సో మీ యొక్క స్పోర్ట్స్ సంబంధించిన సర్టిఫికేట్ అయితే ఇక్కడ అప్లోడ్ చేసేయండి. కాంపిటీషన్ ఉంది అండ్ ఇక్కడైతే ఎన్ఎక్సరీ 8 సంబంధించిన ఇక్కడ సర్టిఫికేట్ అని మీరు ప్రింట్ తీసేసి మీ దానికి సంబంధించిన క్వాలిఫికేషన్ దానిపైన డీటెయిల్స్ నింపి మీ యొక్క అవి సంబంధించిన శాలరీ అంటే సిగ్నేచర్ అన్ని తీసేసి ఇక్కడైతే అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత మనకు అప్లికేషన్ ఫామ్ ప్రివ్యూ అయితే వస్తుంది. ఇక్కడ మీరు జాగ్రత్తగా 1-2 సార్లు చూసుకోండి. చూసుకున్న తర్వాత ఇక్కడ సెంటర్ ప్రిఫరెన్స్ దగ్గర మీ యొక్క ప్లేస్ ఎక్కడ నుండి అయితే మీరు అప్లై చేస్తారో ఆ యొక్క ప్లేస్ అనేది ఇక్కడ మెన్షన్ చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడ సెంటర్ ప్రిఫరెన్స్ అనేది మనకు ఢిల్లీ అయితే వస్తుంది. ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోండి అనమాట. సో మనకు BSF సంబంధించిన సెంటర్ వచ్చేసి ఈ విధంగా అయితే మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి. తర్వాత మనకు ఫీజు అనేది ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడైతే మీకు సంబంధించిన ఇక్కడ అగ్రీ అయితే చేసేయండి. చేసిన తర్వాత పే నా ఆప్షన్ మీద క్లిక్ చేసేసి మనకు నెక్స్ట్ ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ అగ్రీ అండ్ పే మీద అయితే క్లిక్ చేసేయండి. చేస్తే మనకు పేమెంట్ డీటెయిల్స్ అయితే ఈ విధంగా తీసుకొస్తుంది. ఇచ్చేసిన తర్వాత మీకు కార్డ్స్ లేదా నెట్ బ్యాంకింగ్ ఉంటే ఇక్కడైతే మీకు కార్డ్స్ ఉంటే మీకు కార్డ్స్ ద్వారా అయితే ఇక్కడైతే చేసుకోవచ్చు. తర్వాత వ్యాలిడ్ కానీ ఇక్కడ యూపీఐ ద్వారా మీకు సంబంధించినది క్యూఆర్ కోడ్ మీద స్కాన్ చేసేసి మీరు డైరెక్ట్గా ఫోన్పే గూగుల్ పే పేటిఎం ద్వారా అయితే మీరు డైరెక్ట్గా అయితే మీ యొక్క పేమెంట్ అయితే చేసుకోవచ్చు. సో మీకు పేమెంట్ అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్ మనకు పేమెంట్ అయిపోయిన తర్వాత ఈ విధంగా అప్లికేషన్ హిస్టరీ అయితే వస్తుంది. ఇక్కడైతే మనకు రిక్రూట్మెంట్ ఆఫ్ స్పోర్ట్స్ పర్సన్ ఇక్కడైతే ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడైతే మనకు యాక్షన్ దగ్గర పోస్ట్ తర్వాత నేమ్ తర్వాత ఈమెయిల్ అడ్రస్ తర్వాత మనకు అప్లికేషన్ నెంబర్ వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడ స్టేటస్ వచ్చేసి సబ్మిట్ అయితే అనేది అప్రూవ్ అయితే దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. అయితే మనకు సబ్మిట్ అయితే చూపెడుతుంది. తర్వాత పేమెంట్ అయితే ఇక్కడైతే పేడ్ అయితే చూపెడుతుంది. ఎందుకంటే నేను పేమెంట్ చేయలేదు కాబట్టి ఇక్కడైతే ఈ విధంగా అయితే అడుగుతుంది. తర్వాత మీరు ప్రింట్ తీసుకోవాలంటే ఇక్కడ యాక్షన్ దగ్గర అయితే క్లిక్ చేసేసి మనకు నెక్స్ట్ ఈ విధంగా అయితే ఇక్కడ వ్యూ పోస్ట్ లేదా ప్రింట్ పోస్ట్ డీటెయిల్స్ మీద అయితే క్లిక్ చేసేసి మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ అయితే తీసుకోండి. సో మీరు ఈ విధంగా అయితే BSF కు సంబంధించిన
జనరల్ డ్యూటీ స్పోర్ట్స్ సంబంధించిన ఆన్‌లైన్ ఫార్మ్ అప్లై అయితే ఈ విధంగా అయితే చేయండి. సో మీరు అప్లై చేసేటప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ ఇవ్వండి. మీకైతే తొందరగా అయితే రిప్లై ఇస్తాను. సో ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్టయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్‌ని ఆన్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.